నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనమైతే కనుక ఏ రాశి వారికి వివాహ యోగం ఉంది రాబోవు అంటే జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం చివరిలోపు అని తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి మిథున రాశి దగ్గర ఉన్నాం. ఈ మిథున రాశి వారికి రాబో 6 నెలల్లో వివాహ యోగం ఉందా లేదా, అలానే వీరికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా అండి. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి అనగానే అందరూ బాగా గుర్తొచ్చేది ఏంటంటే కనుక శాంతిగా రూపంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. మిథున రాశి వారు అందరిని ఆదరణ చేస్తుంటారు, చేస్తుంటారు, చెంత చేర్చుకుంటూ ఉంటారు, అందరికి సహాయం చేస్తూ ఉంటారు. మంచి గుణగణాలు ఉన్నటువంటి రాశి ఉందంటే కనుక అందులో మిథున రాశి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంట్లో ఎవరైనా మిథున రాశి వారు పుట్టారనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగుపడతారు వాళ్ళు తప్పితే. ఎందుకలాగా? ఆ మిథున రాశి వారి లక్షణమే అలా ఉంటుంది అనమాట. వారు ఏంటంటే వైష్ణవ స్వరూపుడైనటువంటి అందరూ బాగున్నారా అంటే భక్తులందరూ బాగున్నారా ఓకే అండి అంటే భక్తులు ప్రశాంతంగా ఉంటే దేవుడు ప్రశాంతంగా ఉంటాడు. లేదా ఆ కోరికలు తీసుకురాక అల్లాడుకుంటుంటాడు కదా. అలానే మిథున రాశి వారికి జాలి గుణం, సహనం అన్నీ ఉంటాయండి. ఏదైనా మాట్లాడాలంటే కూడా లోపల పెట్టుకుని లావ్ అవుతారు తప్పితే ఎదుటి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయలేని వ్యక్తిత్వం అనమాట. ఎవరైనా కొట్టడానికి వచ్చే కూడా వాళ్ళు ఏంటంటే కారణం అడగరు, ఎందుకు కొడుతున్నారని కూడా అడగరు. కొట్టాలంటే కొట్టి వెళ్ళిపోయి ఉంటారు కదా, ఎందుకు కొట్టాలని కూడా అడగరు. అంతే, వారికి ఏంటంటే మొహమాటం ఎక్కువ. అలాంటి మిథున రాశి వారికి వాయుతత్వం అంటమాట. వాయుతత్వం అలానే జలతత్వం రెండూ ఉంటుందన్నమాట. వీరికి బోలాశంకుర్లాగా వరాలు ఇస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఏదైనా పట్టుకున్నారనుకోండి, మొండి పట్టుదలతో వాళ్ళు అనుకునేది సాధించేదాకా వదిలిపెట్టరండి. అంత మొండి మూర్ఖులు అంటే వారు ఎంతదైనా సాధించి చూపిస్తారు. అంత మూర్ఖత్వంగా చేస్తారన్నమాట పని వాళ్ళు. మంచి పనే చేస్తారు, చెడ్డటువంటి తత్వం ఉంటుంది. కాకపోతే వీరి లైఫ్లో ఏంటంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు, లవ్ అసలు ఉండదు. లవ్ ఉన్నా కూడా అది సక్సెస్ అవ్వదు. కొంతమందికి ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా కూడా ఉన్న విషయం చెప్పాలి. ఎవరైనా లవ్ చేసి ఉండి ఎట్లా ఉంటుందంటే కనుక మొండిగా మూర్ఖంగా ఇంక పెళ్లి చేసుకోవాలి తప్పితే ఆ సంసారం ఎంతవరకు ఉంటుందని కూడా తెలియదు. కాబట్టి వీరికి అరేంజ్ మ్యారేజ్ చాలా కరెక్ట్. మ్యారేజ్ కూడా వీళ్ళకి ఎలా అవుతుంది తెలుసా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది. పొద్దున్నే ఎప్పుడు చేసుకునే పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదో సరే పోలే పెళ్లి చూపులకే కదా అనుకుంటారు, అనుకోకుండా తాళి కట్టేసి వస్తారు. ఈ మిథున రాశి వాళ్ళకి అందరికీ ఇలానే ఉంటుందండి. వీళ్ళకి పెళ్ళి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది. దోషాలు అన్నీ ఉంటాయి వీరికి. పితృ దోషాలు ఉంటాయి వీరికిలో, గ్రహ దోషాలు, వీరికి కుజు దోషం ఉంటుంది, కాళసర్ప దోషం ఉంటుంది. కానీ వీరికి పెళ్ళి అయిపోద్ది. మత్స్యదోషం అనేది ఒకటి ఉంటుందండి. మత్స్యదోషం అంటే వీళ్ళు ఫిష్ తినకూడదు, ఫిష్ తినకూడదు. వీళ్ళు ఫిష్ తిన్నారంటే మాత్రం ఎక్కువ దోషం ఎక్కువ అవుతుంది. ఆస్తమా లాంటి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి, బద్ధకంగా అయిపోతూ ఉంటారు, ఎసిడిటీ ఎక్కువ వస్తుంది వీళ్ళకి. అంటే ఏ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ దోషాలు ఉన్నాయంటారా? అంటే మిథున రాశికి సంబంధించిన నక్షత్రం, మిథున రాశికి సంబంధించి 3 నక్షత్రాలు అంటే 3 నక్షత్రాల వారికి కూడా ఈ యొక్క ఫిష్ అనేది తినకూడదు ఎక్కువగా. ఫిష్ తింటే వీళ్ళకి రోగాలు ఎక్కువ వచ్చేటువంటి దానికి ఉంటుంది. వీళ్ళు బాడీ కూడా ఎక్కువగా కొంచెం బాడీ పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది, రౌండ్ ఫేస్తో ఉంటుంటారు. వీళ్ళు చాలా సాదాగా ఉంటుంటారు అన్నమాట. వీరు ఎవరిని మోసం చేయలేరు, మోసపోతూనే ఉంటారు. ఎవరైనా వీరి దగ్గరికి వచ్చేసి అన్ని రకాల మోసపోచేస్తుంటారు. వీళ్ళని పొగిడితే చాలు మోసం చేస్తారు, పొగిడితే ఏదైనా ఇచ్చేస్తారు వీళ్ళు. తర్వాత బాధపడుతుంటారు. బాధపడి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే చేయరు. వాళ్ళ లోపలే కుంగిపోతూ కుషించిపోతూ ఉంటుంటారు అనమాట. అలాంటి రాసి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం కదా. మోసపోవటమా గురుగారు? మరి మోసం చేసేవాళ్ళకి అదృష్టమే కదా. మోసం చేసేవాళ్ళు చాలా అదృష్టం. కాకపోతే ఇలాంటి వారికి కూడా పెళ్ళి అనేది ఖచ్చితంగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత బాధ్యత, బంధము, ఆలోచన, నమ్మకం అన్నీ కల్పిస్తారండి వీళ్ళు. ఆడపిల్ల అయితే కనుక అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వీరిదే పెత్తనం అవుతుంది, వీరిదే పై చేయి అవుతుంది, మంచి కుటుంబం జీవితం నడుస్తుంది అనేటువంటి పరిస్థితికి ఏర్పడతారు. ఈ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు, మా అమ్మాయి అయినా ఇంత కుటుంబం నడుపుతుందా అనేటువంటి ఆశ్చర్యపోతారు. అంత గొప్పగా ఉంటుంది వీళ్ళ ఆలోచన. ఇటు మగపిల్లల తరపున కూడా పెళ్ళైన తర్వాత వీరికి బాధ్యత ఉండదు, బంధం ఉండదు. పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత వారు సంసారాన్ని, కుటుంబాన్ని నడిపే విధానాన్ని చూసి పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత బంధం బాధ్యతగా ఉంటారు, రూపాయి కూడబెడుతూ ఉంటారు, అనవసరం ఖర్చులు పెట్టరు. ఎవరైనా వచ్చి పొగిడితే తప్పితే ఇచ్చేస్తారు, ఒకటికి ఇస్తారు తప్పితే వేరే ఖర్చు ఏం పెట్టరు వీళ్ళు. అలాంటి విధిలో ఉంటారు మిథున రాశి వారు. అలాంటి మిథున రాశి వారికి పెళ్ళి అవ్వట్లేదు అంటే వీరికి అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి వద్దు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి, పెళ్లి ఏంటండి ఈ సంవత్సరంలో ఉందా ఆ యోగం అనేది? ఖచ్చితంగా ఉంటుందండి వీరికైతే కనుక ఆగస్టు 15 తర్వాత వీరికి పెళ్లి యోగ్యత అయితే బాగానే ఉంటుంది. ఇది 2020 సంవత్సరంలో ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక డిసెంబర్ లోపు వీరికి పెళ్ళి అయితే ఒకసారి అయితే అవుతుంది. ఒకసారి కూడా కాని వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక గురువుగారు చెప్పారు కదండి పెళ్ళి అవుతుంది అన్నారు కదని చెప్పేసి ఇంట్లో భార్యను పెట్టుకుని భర్తను పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. అలా కాదు, కానీ కొంతమందికి ఏంటంటే విడాకులు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. విడాకులు కర్మచాలకి ఏదైనా విడాకులు అయిపోతేనో లేదా ఇంకేదైనా సమస్యలు వచ్చి విడిపోతేనో తప్పితే వాళ్ళైతే
అయితే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. పెళ్లి చేసుకోవాలి కూడా, ఎందుకంటే ఒక బాధ్యత ఉండాలి, ఒక బంధం ఉండాలి. కొన్ని గ్రహాలు యోగించాలంటే, కొన్ని యోగాలు యోగించాలంటే, కొన్ని పనులు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలండి. పెళ్లి అనేది అయితే కుటుంబ సమస్యలు కూడా తీరిపోయేదానికి ఉంటుంది. కన్యాదానం చాలా గొప్పదండి. ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారంటే మిథున రాశుల వారికి కన్యాదానం అంటే ఎదుటి వారికి అమ్మాయిని ఇస్తూ కన్యాదానం చేస్తారు. ఆ కన్యాదానం చేయడం ద్వారా మన పుట్టింట్లో, ఇది ఆడపిల్ల గల పుట్టింట్లో ఎన్నో రకాల గ్రహదోషాలు పోతూ ఉంటాయి, పితృదోషాలు పోతూ ఉంటాయి, వారికి ఉన్నటువంటి కర్మలు పోతూ ఉంటాయి. పుణ్యలోకం అండి. కన్యాదానం చేసినట్టు ప్రతి తల్లిదండ్రి స్వర్గలోకానికి వెళ్తారు. కాబట్టి కన్యాదానం చాలా గొప్ప విషయము. ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే, బంధుమిత్రులు ఎవరికైనా పిల్లలు ఉంటే కూడా కన్యాదానం ఎవరైనా చేయమంటే కూడా ఖచ్చితంగా ఒప్పుకోండి. కన్యాదానం చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలాలు కనిపిస్తాయి. మనము 100 యాగాలు చేసినటువంటి పుణ్యఫలం ఒక కన్యాదానంలో వస్తుంది. అలానే పురుషులకైతే కనుక గాయత్రి మంత్రం చదువుతూ జంజి జోదనం ఉంటుంది అన్నమాట. ఒడుగు అంటారు, ఉపనయనం అంటారు. పెళ్లికి ముందు చేస్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్, కుటుంబాల్లో అలాంటి ఆచార ప్రకారంగా. అలా ఉపనయనం తీసేదానికి ఆ మగపిల్లల తరపున సంబంధించి భార్య, ఆ తల్లిదండ్రి అందుబాటులో లేకపోయినా, తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా సరే, ఎవరికైనా సరే అలాంటి బాధ్యత ఇచ్చారంటే మాత్రము అది అదృష్టం సమానం. అది మనము పూర్వజన్మలు చేసినటువంటి సుకృతం, మనం పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు, కర్మలు, క్రియలు అన్నీ కూడా ఆ ఒడుగు చేయడం ద్వారా పోతాయి. అంత మంచి విశేషం పెళ్లిలోను. అలానే అరుంధతి నక్షత్రం అంటారు. పెళ్ళి అయిన తర్వాత అరుంధతి చూపిస్తారు భార్యాభర్తలు ఇద్దరికి కూడా. అరుంధతి నక్షత్రం ఉండదు, మాయది. అంటే భార్య మాయ, భర్త మాయ అంటే జీవితం మాయ అనమాట. అరుంధతి నక్షత్రం అని చూపిస్తూ ఉంటారు. ఆ అరుంధతి నక్షత్రం అని చూపించడం కానీ, ఆ ఘట్టం కానీ ఉంది అంటే కనుక మన జీవితంలో ఏది కూడా పొంగిపోయేటువంటి పాలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటుందని అర్థం. జీవితం కూడా సుఖంగా, సుఖ సంతోషాలతో ఉండేటువంటి జీవితం కూడా. అరుంధతి ఎవరో కాదు, గాయత్రి మాత్రమే అరుంధతి అంటారు. కాబట్టి అరుంధతి నక్షత్రం కూడా చాలా గొప్ప విశేషమైనది. పార్వతీ అమ్మవారి అరుంధతి నక్షత్ర రూపంలో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. మాయ కనిపించదు మనకి. సముద్రాల నదుల్లో ఒక నది కనిపించదు, సరస్వతి నది కనిపించదు. అరుంధతి నక్షత్రాల్లో అరుంధతి నక్షత్రం కనపడదు. కాబట్టి కనపడనివే దేవుళ్ళతో సమానం. మనకి రూపం లేనటువంటి వాటినే దేవుళ్ళు అంటారు. భావన, ఆ భావనతో మనం కనిపిస్తూ ఉండాలి. కాబట్టి ఈ మిథున రాశి వారు పెళ్లి చేసుకోవడం మంచి అదృష్టము. వారికి ఏదైనా ఎన్ని పనులు అనుకున్నా కలిసి రాకపోయినా, జాబ్లో కలిసి రాకపోయినా, వెసులుబాటు లేకపోయినా సరే, ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితం బొగ్గుపాలు కాదు, సంసారం నిప్పులు పాదు అవ్వదు. పెళ్లి చేసుకుంటే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, గౌరవం, మర్యాద అన్నీ వస్తాయి. కానీ పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. యోగ్యత ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. కూడదు నేను ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు, ప్రేమించిన అమ్మాయి ఉంది, వాళ్ళు బాధపడతారని చెప్పి మొహాడం కొంత పోయాడు, మోసపోతారు తప్పితే పెళ్ళి అవ్వదు. కాబట్టి పెళ్లి ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. మార్చుకోవచ్చు, భర్తనైనా మార్చుకోవచ్చు, భార్యనైనా మార్చుకోవచ్చు. కాబట్టి పెళ్ళి అయితే చేసుకోవాలి. ఒక్కసారి కూడా కన్వర్ట్ చేసుకోవాలి. అలానే మీరు అన్నట్టుగానే విడాకులు తీసుకున్న వారా, లేకపోతే భర్త లేని వారు, భార్య లేని వారు కూడా ఉంటే కనుక వారికి ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, ఇది 2020 సంవత్సరంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ 6 మాసాల లోపు, 4 మాసాల లోపు అయితే వారికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత బాగా కనిపిస్తూ ఉంది. పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా భర్త భార్య లేనప్పుడు వాళ్ళు కూడా చేసుకునే ప్రయత్నం ఉంటుంది. అలానే పెళ్ళి అయిన తర్వాత వీరికి కొన్ని రకాల ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతి ఉంటుంది. పెళ్లి కాముందు వీరందరూ ఆలోచించి, నేను ఎల్లుక్కలేకపోయాను, నాకు ఏ పని చేయడానికి అవ్వట్లేదు, నేను సంపాదించలేకపోయాను, వచ్చేవాళ్ళని ఎలా పోషించాలంటే, పెళ్ళి అయిన తర్వాత వీరి గ్రహదోషాలన్నీ పోతాయి, వీరి మీద చేయించిన చెడు క్రియలు కూడా పోతాయి. కాబట్టి పెళ్ళైన తర్వాత మంచి యోగ్యత ఉంటుంది. కాబట్టి వీరు పెళ్ళి అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ అదృష్టం అనేది ఇంకా మీకు బాధ వస్తుంది. గ్రహదోషాలు ఏవి బాగాలేవు, ఆ నక్షత్ర ప్రకారం బాగాలేదు, దశంతులు లేవు, పెళ్లి గడియలు లేవండి, కంఫర్టబుల్ సెట్ అవ్వట్లేదు అనుకున్న వారికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలాంటి వాటికి కూడా పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాల ద్వారా కూడా మనము పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించిన పరిహారాలు తెలియజేస్తారా? అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ కూడా ఎన్నో సంవత్సరాల నుండి వివాహం అవ్వని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. 30-40 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి? అలానే ఈ పరిహారాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చేయొచ్చా? అంటే కొంతమంది పిల్లలు వచ్చేసి యుఎస్లో కానీ ఇలా అదర్ కంట్రీస్లో ఉంటారు. సో వాళ్ళకి అందుబాటులో లేరు అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చేయొచ్చు అంటారా? ఈ విషయాలు కూడా తెలియజేస్తారా? ఖచ్చితంగా. వివాహం జరగట్లేదు, మా పిల్లలు దూరంగా ఉన్నారు, అవ్వట్లేదు అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక వారి యొక్క ఫోటో తీసుకోవాలి. పిల్లలు చిన్న ఫోటో తీసుకోవాలి. ఇది పేరెంట్స్ చేసే పరిహారం. అందుబాటులో లేకపోతే ఫోటో తీసుకొని ఆ ఫోటో వెనకాల ఈ అబ్బాయికి ఉన్నటువంటి సమస్య ఏమిటి, మాట వినట్లేదా, పెళ్లి చేసుకోమంటే వినట్లేదా, ఇంకేదైనా అంటున్నాడా, లేదా ఇంకేమైనా అంటున్నారా ఆమెటే వాళ్ళ పాప అయితే కనుక ఆ వెనక పక్కన రెడ్ పెన్తో రాయాలి. అది స్కెచ్ అయినా, బాల్ పెన్ అయినా, రీఫిల్ అయినా సరే, వెనక పక్కన రెడ్ పెన్తో రాయాలి. ఒక ఫోటో పైన రాసి అది 4 మడతలు వేసి, మనకు బతికున్నటువంటి చేపలు అమ్ముతూ ఉంటారు, కొరమేల, బొచ్చి అవి ఇవి అమ్ముతూ ఉంటారు. ఈ చేపలు ఉంటాయి. ఈ చేపలు ఒకటి తీసుకోవాలి. చేప తీసుకొని చేప నోట్లో పెట్టేసాలి. నెట్లో పెట్టి ప్లాస్టర్ వేయాలి. ఏ కలర్ ప్లాస్టర్ వేసినా పర్లేదు. ప్లాస్టర్ వేసేసి ఎక్కడైనా మనకి దగ్గరలో చెరువులు, వాగులు, కుంటలు ఉంటాయి కదా, అక్కడ ఆ ఒడ్డున కొంచెం గుత్త తీసి పాతి పెట్టేసి రావాలి.
లేదంటే పారేడు నీటిలో అలా వదిలివేసేసి రావాలి. అలా చేసినట్టయితే కనుక వీరికి పెళ్లి యోగ్యత అనేది వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది. పేరెంట్స్ చెప్పిన మాట వింటారు. చనిపోయిన చేప నోట్లో అంతే కదా, కాదా? బతికున్నటువంటి చేప, చనిపోయిన చేప కాదు. చనిపోయిన చేప ద్వారా చేసేది తంత్రం, బతికున్న చేప ద్వారా చేసేది మంత్రం. అది ఆ చేప నోట్లో పెట్టిన తర్వాత 11 రోజులు వీళ్ళు చేపలు తినకూడదు. 11 రోజులు కూడా ఫిష్ జోలు వెళ్ళకూడదు. పేరెంట్స్ కూడా ఆ పేరెంట్స్ వరకు ఎవరు చేస్తారు వాళ్ళు తినకుండా సరిపోతుంది. తల్లి అని చేయొచ్చు, తండ్రి ఏం చేయొచ్చు. ఆ చేపను తీసుకొచ్చి ఈ ఫోటోని లోపల నోట్లో పెట్టేసి ప్లాస్టర్ వేసి బతికే ఉండాలి. ప్లాస్టర్ వేసేసి నీటిలో వదిలివేయాలి. నా ఇంటి స్విమ్మింగ్ పూల్ ఉంది వేస్తా, యాక్వేరియం ఉంది పెడతా అంటే కాదుగా. చెరువులు, కుంటలు రోడ్డు మీద బయట ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, వాటిలో వేసేసేయాలి. వాటిలో వేసింది బుధవారం రోజున లేదా శనివారం రోజున వేసేయచ్చు. అలా వేయడం ద్వారా వీరికి పెళ్ళి యోగ్యత ఉంటుంది. ఎవరికి? పిల్లలకి. ఆ ఒక్క చిన్న పరిహారం వీరికి చాలు. అలానే ఇంకోటి ఉంటుంది, బెల్లం, చెక్క బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మనకి చెక్క బెల్లం అని ఉంటుంది కదా, పలకలా ఉంటుంది. అలాంటి బెల్లం తీసుకోవాలి. ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈ రోజుల్లో. అలాంటి బెల్లం తీసుకొని దానిపైన రాయాలి వీళ్ళకి ఏ సమస్య ఉంది, పెళ్లి గురించి మాత్రమే. ఇది ఎవరైనా చేయొచ్చు, పేరెంట్స్ చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు. ఏ దేశంలో ఉన్నా బెల్లం దొరుకుతుంది. వారికి దొరికిన బెల్లం చాలు. ఆ బెల్లం పైన రాసే విధంగా ఉండాలి. కాటుకుతో కానీ, కాజల్తో కానీ, బ్లాక్ పెన్తో కానీ, ఇంకి పెన్తో, స్కెచ్ పెన్స్ ఉంటాయి, మార్కర్స్ ఉంటాయి. ఇవి ఏవైనా తీసుకోవాలి. ఇది గురువారం లేదా శుక్రవారంలో చేయాలి. మార్నింగ్ సమయంలో చేసుకోవాలి. ఇక బెల్లం పైన రాయాలి, జీవితంలో నాకు ఒకసారి వివాహం అవ్వాలి, వివాహం అవ్వట్లేదు, లవ్ సక్సెస్ అవ్వట్లేదు, అసలు పెళ్లి గురించి నాకు ఏమవుతుంది, ఇవన్నీ కూడా సమస్యను మొత్తం పట్టికి రాసుకోవాలి. రాసుకున్నటువంటి సమస్య అయిపోయిన తర్వాత వారికి దగ్గర ఎక్కడ రావి చెట్టు నీడ పడే ప్రాంతం మొత్తం ఎక్కడైనా సరే ఒక చిన్నపాటి గుంత తీసేసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి చిన్నపాటి గుంత తీసేసి ఆ చెక్క బెల్లం అందులో పెట్టేసి మట్టి వేసేసి దానిపైన కానీ కొంచెం అటు ఇటు అయినా సరే పాదిలోకైనా ఆ దీపారాన్ని చేయాలి. మట్టి పై మీద 2 బొత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాన్ని చేసేసేయాలి. ఆ రోజు చేసేసుకుంటే వారికి ఖచ్చితంగా పెళ్లి యోగ్యత అనేది మొదలవుతూ ఉంటుంది. ఏమైనా ఎన్ని వారాల పాటు? ఒకసారి ఏ పరిహారమైనా ఒకసారి చేయాలి. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలానే నా భార్య దూరం అవుతుందండి, భార్య కావాలి, భర్త దూరం అవుతుందండి, భర్త కావాలి అంటే పెళ్లి పద్ధతిగా అవసరం లేదు, చేసుకున్న ఒకరు చాలు కదా. మరి నాకు పెళ్లి అయిపోయిందండి, ఆల్రెడీ దూరం అయిపోయినారు, విడాకులు కావాలంటున్నారు, నాకేమో ఇచ్చేదానికి లేదు, ఆలోచన లేదు. మరి వాళ్ళు వివాహం అయినా కూడా విడాకులు కావాలంటున్నారు, వాళ్ళకి ఏదో చెడు ఉద్దేశం ఉంది, వారు ఏదో అదన కట్నం ఆశిస్తూ ఉన్నారు, లేదా వరకట్నం ఆశిస్తూ ఉన్నారు. ఇలా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటారు. బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే వారి ఫోటో తీసుకోవాలి. వారి ఫోటో తీసుకొని నిమ్మకాయ ఉంటుంది కదా, 4 బద్దలు చేసేసి ఆ నిమ్మకాయలు ఉప్పు పోయాలి. అంటే గుత్తి వంకాయలు మనం కోస్తాం చూసారా, ఆ విధంగా నిమ్మకాయను పూర్తిగా కాకుండా సగం కోసుకోవాలి. ఆ సగం కోసిన దాంట్లో కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాషలో, ఆ ఉప్పు వేసేసి ఈ ఫోటోని దాంట్లో పెట్టేసి దారం కట్టాలి. 5 రంగుల దారం కట్టాలి. కట్టిన తర్వాత దాన్ని ఒక రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఆ నిమ్మకాయ పెట్టేసి కట్టేయాలి. దాంట్లో ఒక 5 గురింజలు, 5 మనకి లవంగాలు ఒక 5 తీసుకోవాలి, గురింజలు ఒక 5 తీసుకుని నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు కూడా దాంట్లో ఒక 5 పెట్టేసి ముడుపు కట్టాలి. ఆ ముడుపుని ఆ ఫోటోతో పాటు ఫోటో పైన రాయాలి. ఏ సమస్య ఉంది, భార్య దూరం అయితే భార్య రావాలి, భర్త దూరం అయితే భర్త దగ్గరికి వచ్చేయాలి, నాకు ఎలాంటి దురుద్దేశం చెడు ఉద్దేశం లేదు, నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా సానుకూల పడతాయి. ఆ ముడుపుని తీసుకెళ్ళి ఎక్కడైనా తీపి చెట్టు అంటే సపోటా కానీ, దానిమ్మ కానీ, మామిడికాయ కానీ, మునగ కానీ ఇలాంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకి కొమ్మ కట్టేసేయాలి. ఎక్కడో దగ్గర ఎవరికి చెప్పకూడదు. ఆ కొమ్మ కట్టేసి వదిలేసేయాలి. ఇది మంగళవారం లేదా గురువారంలో చేయొచ్చు, మార్నింగ్ సమయంలో చేయొచ్చు, వారే చేయాలి. ఇక చెట్లు ఎక్కడ దొరకట్లేదు అంటే అంట్లు ఉంటాయి కదా, అది మనకి నర్సరీలు అమ్ముతూ ఉంటారు మొక్కలు. మనం చెప్పినటువంటి వాటిల్లో ఏదో ఒక మొక్క తీసుకొచ్చి దాన్ని కట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, కొన్నాళ్ళు పెట్టుకొని ఎక్కడైనా దేవుడి దగ్గర కానీ, ఎక్కడైనా ఆలయాల్లో కానీ, రోడ్డు పక్కన కానీ నాటాలి ఆ చెట్టుని. అట్లా చేసుకున్నా కూడా వారికి పెళ్లి యోగ్యత అనేది ఉంటుంది. ఇంక ఈ పరిహారాలు ఇన్ని రకాలుగా ఉంటే పెళ్ళి అవ్వటానికి నుండి విడిపోయేదానికి, బాగుపడటానికి నుండి అంటే విడిపోయిన వాళ్ళు కలవడానికి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాలసర్ప దోషం, ఇక వీరికైతే కనుక కొన్ని కాలసర్ప దోషాలు ఉంటాయి, కొన్ని కుజ దోషాలు ఉంటాయి. ఎలాంటి దోషాలు, పితృ దోషాలు ఉన్నాయంటే కనుక వారు ఇంట్లో ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కొలుచుకుంటూ ఆ కుంకుమని కానీ ఆ వినాయక స్వామివారిని కొలుచుకున్న చాలా మంచి జరుగుతుంది. అలానే శివలింగం ఉంటుంది, అదే గణుపు లెక్కనే తెచ్చుకోవాలి, గణుపు కానీ పెద్దగా ఉండకూడదు. ఈ శివలింగం కానీ లేదంటే కనుక మరకత గణపతి ఉంటుంది, మరకత గణపతి పచ్చగా ఉంటారు, పచ్చ గణపతి ఉంటుంది. ఆ విగ్రహాలకు కనుక పూజించుకుంటూ ఉండాలి. ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు, ఈ అంగుళం మించి ఉండకూడదు. ఇంట్లో తీసుకుని పెట్టుకొని చేసుకోవచ్చు. ఒకవేళ పూజ అయిన తర్వాత వాటిని ఒక పాత్రలో నీళ్లు పోసి ఆ పాత్రలో పెట్టాలి. మళ్ళీ పూజించేటప్పుడే కుంకుమ బొట్టు పెట్టి, గంధం బొట్టు పెడితే ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. ఆ చల ప్రతిష్ఠ అంటారు. అలాంటి ప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ పూజించుకోవచ్చు. ఇలాంటివి చేయడం ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలానే మీరు సొరకాయ ఉంటుంది, కందు, ఈ కద్దు అంటారు, దీనిపైన సమస్య ఏముంది, పెళ్ళి ఎందుకు కావట్లేదు అనేది రాయాలి. దానిపైన రాసేసి అది పారేటువంటి నీటిలో కానీ, కుంటలు కానీ, గుంటలు కానీ, చెరువులు ఉంటాయి కదా, వాటిల్లో వేసేసారు. ఇది గురువారం పూట ఉదయం సమయంలో వెళ్ళి శనివారం రోజు ఉదయం సమయంలో వేయాలి. ఇలా సమస్య రాసి దాని మీద వదిలివేయాలి. పెళ్ళి అయ్యేంత వరకు ఇంకా సొరకాయని ముట్టుకోకూడదు, తినకూడదు. అలా చేసినట్టయితే కనుక పెళ్ళి అనేది అవుతుంది. మిథున రాశి వారికి ఇన్ని రకాల ప్రయోగాలు, ఇన్ని రకాల పరిహారాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏ ఒక్కటి చేసినా కూడా
పెళ్ళి అయితే యోగ్యత ఉంటుంది. భర్త దూరమైనా, భార్య దూరమైనా, మళ్ళీ పెళ్లి కావాలన్నా ఇలా ఎవరైనా సరే ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా పెళ్లి యోగ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా కావాలి, ఇంకా మంచి జరగాలి అనుకుంటే ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, నమ్మకంగా, గ్యారంటీగా అన్నీ ఉండేలా కావాలంటే ప్రతి మనిషి కూడా ఏనిమా చేయించుకోవాలి. ఇది పెళ్ళి అవ్వడానికి ముఖ్యమైనటువంటిది ఏనిమా. ఇది అయితేనే పెళ్లి అనేది ముందు అవుతుంది. ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఆ ఏనిమా చేయించుకుంటే పెళ్ళి అవుతుంది. సో విన్నారు కదా, మిథున రాశి వారికి వివాహ యోగం ఈ సంవత్సరంలో ఎలా ఉంది అన్నది అయితే తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.